అందరికీ నమస్కారం అండి. తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి 17th జూన్ 2026 సెషన్ 2లో జరిగినటువంటి పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది కేవలం ఎక్స్ప్లెనేషన్ కాదండి. ఒక ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటే 4ంట్లో ఒకటి మాత్రమే కరెక్ట్ అయినప్పుడు మిగతా 3 ఎందుకు కరెక్ట్ కావు, మిగతా 3 మనం ఏ రకమైన ప్రశ్నలను తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాం. మీకు చిన్న చిన్న ట్రిక్స్ చెప్తానండి సైకాలజీలో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ మనము ఒక ప్రశ్నను అనలైజ్ చేసుకుంటాము, మిగతా 3 కూడా ప్రశ్నలను తయారు చేసుకుంటాం. స్కూల్ లైఫ్లో ఉండేటటువంటి ఉదాహరణలు తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. మొదట క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ క్రింది 2 స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, పెరుగుదల యొక్క ఫలితాలు పరిమాణాత్మక మార్పుల పరంగా చాలా నిర్దిష్టంగా, సులభంగా గమనించదగినవిగా మరియు కొలవదగినవిగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, పెరుగుదల. స్టేట్మెంట్ బి, పెరుగుదలతో పోలిస్తే వికాసం యొక్క ఫలితాలు చాలా క్లిష్టమైనవి మరియు వాస్తవంగా అంచనా వేయడం మరియు కొలవడం పరంగా కష్టమైనవి. చూడండి, ఇక్కడ మీకు పెరుగుదల వికాసం అంటే 2 ఐడియా ఉంది కదండి. పెరుగుదల అంటే బాహ్య శరీర మార్పులకు సంబంధించింది, దీన్ని కొలవవచ్చు. పెరుగుదల అంటే అర్థమైంది, ఇది బాహ్య శరీర మార్పులకు సంబంధించింది, దీన్ని కొలవవచ్చు. అంతేకాకుండా దీన్ని మనం అంచనా వేయవచ్చు, అంచనా వేయవచ్చు. నిర్దిష్టంగా, సులభంగా గమనించదగినవిగా, కొలవదగినవిగా ఉంటాయి. ఇది కరెక్టే. స్టేట్మెంట్ బి చూడండి, పెరుగుదలతో పోలిస్తే వికాసం అంటే ఏంటంటే ఇది బాహ్య పెరుగుదలతో పాటు అంతర్గత గుణాత్మక మార్పులను కలిగి ఉంటుంది. ఇది అంతర్గత గుణాత్మక మార్పులను అంతేకాకుండా సంక్లిష్ట మార్పులు కలిగి ఉంటుంది. ఇది ఏంది? వికాసం. ఇవి క్లిష్టమైనవి మరియు వాస్తవంగా అంచనా వేయడం మరియు కొలవడం పరంగా కష్టమైనవి. ఇది కూడా కరెక్టే. 2 స్టేట్మెంట్లు కూడా మనకు కరెక్టే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ చూడండి. స్టేట్మెంట్ ఏ మరియు స్టేట్మెంట్ బి 2 కావు, ఇది తప్పు. స్టేట్మెంట్ ఏ మరియు స్టేట్మెంట్ బి 2 సరైనవి, ఇది కరెక్టు. 3వ దానికి 4వ దానికి కూడా వెళ్ళాలండి. 2వది సరైనది అయినంత మాత్రాన 3, 4ను మనం చదవకుండా ఉండకూడదు. అన్ని ఆప్షన్లు తప్పనిసరిగా చదవాలి. స్టేట్మెంట్ ఏ మాత్రమే సరైనది, ఏ అంటే 2 కరెక్ట్ కాబట్టి ఇది తప్పు. స్టేట్మెంట్ బి మాత్రమే సరైనది, తప్పు. ఇక్కడ ఆన్సర్ ఏంది? స్టేట్మెంట్ ఏ మరియు బి 2 కూడా సరైనవని అర్థం. అంటే పెరుగుదలను నిర్దిష్టంగా, సులభంగా గమనించవచ్చు, కొలవచ్చు. వికాసాన్ని నిర్దిష్టంగా గమనించలేము, కొలవలేము. కొలుస్తాం, గమనిస్తాం, కానీ చాలా కష్టమైనది అని అంటున్నాడు ఇక్కడ. ఓకేనా? రైట్. నెక్స్ట్ 2వ ప్రశ్న చూడండి. అభ్యసన కృత్యాలను రూపొందించేటప్పుడు ఒక ఉపాధ్యాయురాలు తన తరగతి గదిలోని ప్రతి పిల్లాడి యొక్క వికాస ప్రక్రియకు సంబంధించిన బలాలు మరియు పరిమితులను పరిగణలోకి తీసుకుంటుంది. ఇక్కడ మీరు ప్రశ్న చదివేటప్పుడే మెయిన్ పాయింట్స్ని ఏం చేసుకోవాలంటే అండర్లైన్ చేయాలండి. అండర్లైన్ చేసుకుంటే దీనికి సంబంధించిన అంశాలే మనకు ఆప్షన్లో ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, అభ్యసన కృత్యాలు రూపొందిస్తుంది ఒక ఉపాధ్యాయురాలు. ఎప్పుడైనా లైవ్ ఎగ్జాంపుల్సే మనకి ఇక్కడ ఉంటాయి. స్కూల్ లైఫ్లో పిల్లలతో రెగ్యులర్గా టచ్లో ఉండే టీచర్లు అనుభవిస్తున్న అంశాలే మనకు ప్రశ్నలుగా తయారవుతాయి. కాబట్టి మనం పాఠ్యాంశం చెప్పేటప్పుడు పిల్లలను అబ్జర్వ్ చేయాలి. సైకలాజికల్ పరంగా పిల్లలను అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా మన సైకాలజీ అనేది డెవలప్ అవుతుంది. పరీక్షల్లో సులభంగా మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. అభ్యసన కృత్యాలు రూపొందించేటప్పుడు ఒక ఉపాధ్యాయురాలు ఏం చేసిందంట, తన తరగతిలోని ప్రతి పిల్లాడి యొక్క వికాస ప్రక్రియకు సంబంధించిన బలాలు మరియు పరిమితులు, ఓకేనా, ప్లస్లు మైనస్లు పరిగణలోకి తీసుకుంది. అభ్యసన కృత్యాలు రూపొందించినప్పుడు ప్రతి పిల్లవాడి అన్నది అంటే ఇక్కడ ఏం చేసింది, ఈ ఉపాధ్యాయురాలు ఏం చేసింది, వైయక్తికంగా ప్రతి పిల్లవాడిని వైయక్తికంగా డెవలప్ చేయడానికి ప్రణాళికలు వేస్తుంది. వైయక్తికంగా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏ సూత్రానికి అనుగుణంగా చూద్దాం. వికాసం నిరంతరంగా సాగదు. వైయక్తిక భేదాల సూత్రం. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అంటే ఊహించలేము అనేది. వికాస క్రమం ఏకరీతిగా సాగదనే సూత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ అనుకున్నాం కదా మనం వైయక్తికంగా అని, అంటే వ్యక్తిగత వికాస ప్రక్రియకు సంబంధించి ఆమె అభ్యసన కృత్యాలను రూపొందిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంది, ఒక్కొక్కటి చూద్దాం మనం. వికాసం నిరంతరంగా సాగదు అనేది తప్పు, ఎందుకంటే వికాసం అనేది నిరంతరంగా సాగే ప్రక్రియ, ఇది తప్పు. వైయక్తిక భేదాల సూత్రం, ఇది అనుకున్నాం. వైయక్తిక భేదాల సూత్రం. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అంటే ముందే ఊహించలేము అంటున్నాడు ఇక్కడ. కానీ వికాసాన్ని మనం ముందే ఊహించవచ్చు కాబట్టి తప్పు. వికాస క్రమం ఏకరీతిగా సాగదనే సూత్రం తప్పు, ఎందుకంటే
వికాసం అనేది అమరికకు సంబంధించింది. వికాసం అనేది తప్పనిసరిగా ఏకరీతిగా సాగుతుంది, కాబట్టి ఇది కూడా తప్పు. ఈ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? వైయక్తిక భేదాల సూత్రం అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అంటే ఇక్కడ మనము కేవలం ఆ ఆప్షన్ చెప్పుకోవట్లేదండి. ఇక్కడ మిగతా 3 ఎందుకు తప్పు, మిగతా మూడింటికి కూడా ఏ ప్రశ్నలు అవుతున్నాయో కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి వీడియో మీరు చివరి వరకు చూడండి. 30 ప్రశ్నలకు మీకు ఇంటూ 4 అంటే 120 ప్రశ్నలను మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా? శరీరం అంతటా ఉండే ఈ నిర్మాణాలు వ్యర్థాలను మరియు వ్యాధికారకాలను తొలగించడానికి ద్రవాలను వడపోస్తాయి మరియు రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. శరీరం అంతటా ఉండే ఈ నిర్మాణాలు అంతటా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అంతటా ఇవేం చేస్తాయి? వ్యర్థాలు వ్యాధికారకాలను తొలగించడానికి ద్రవాలను వడపోస్తాయి, రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేస్తాయి. ఏంటివి అవి? 1 శోషరస కణుపులు, 2 నరాలు, 3 కేశనాళికలు, 4 ఎముకలు. ఇవన్నీ కూడా శరీరం అంతటా ఉంటాయి. కానీ నిర్మాణాలు వ్యర్థాలను వడపోసేటివి మనకు కావాలి. ఏంటివి అవి? శోషరస కణుపులు. ఇది డైరెక్ట్ ఆన్సర్. నరాలు ఎందుకు కాదు అంటే నరాలు ఏం చేస్తాయి? మెదడు నుండి శరీర భాగాలకు సంకేతాలను అందిస్తాయి. నరాలు. ఓకేనా? కేశనాళికలు ఏం చేస్తాయి? కేశనాళికలు రక్తాన్ని సరఫరా చేసి అతి చిన్న నాళికలు ఇవి రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఎముకలు ఏం చేస్తాయి? మనిషికి ఆధారంగా ఉంటాయి, అమరికగా ఉంటాయి, ఆకారాన్ని ఇస్తాయి. ఇవి కాదు. ఓకేనా? ఈ 3 కాదు. ఆన్సర్ ఏంది? శోషరస కణుపులు. శోషరస కణుపులు ఏం చేస్తాయంటే ద్రవాలను వడబోస్తాయి, రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తాయి. ఓకేనా? రైట్. 4వ చూడండి. వికాస కృత్యాలను సాధించడం అనేది సర్దుబాటుతో సంబంధం లేనిది, సర్దుబాటుకు విలోమానుపాతంలో ఉంటుంది, సర్దుబాటుకు అనులోమానుపాతంలో ఉంటుంది, విషమయోజనానికి కారణం అవుతుంది. చూడండి, వికాస కృత్యాలు అనేవి ఏంటంటే మీకు ఎవరి ప్రకారం ఇది వికాస కృత్యాలు? ఎవరి ప్రకారం? హ్యావిజర్స్ ప్రకారం. హావిగర్స్ లేదా హ్యావిజర్స్ అని మనకు పుస్తకంలో ఉంది. హ్యావిజర్స్ అని ఉంటుంది, హ్యావిగర్స్ అని ఉంటుంది. వీరి యొక్క వికాస కృత్యాల ప్రకారము వ్యక్తిగత సర్దుబాటు ఏదైతే ఉంటుందో అది మనకు ఆన్సర్ ఏంటంటే అనులోమానుపాతంలో ఉంటుంది. ఉందా ఆన్సర్? సర్దుబాటుకి ఎట్లా ఉంటుందంటే అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. సర్దుబాటుతో సంబంధం లేదనే తప్పు. ఎందుకంటే వికాస కృత్యాలకు వ్యక్తిగత సర్దుబాటుకు సంబంధం ఉంటుంది అంటే ఇక్కడ లేనించింది కాబట్టి తప్పు. ఓకేనా? రెండవది ఏంటంటే వికాస కృత్యాలు సర్దుబాటుకు విలోమానుపాతంలో ఉంటుంది అన్నాడు. విలోమానుపాతంలో ఉండదు. ఎందుకంటే వికాస కృత్యాలు సాధిస్తే సర్దుబాటు పెరుగుతుంది కానీ తగ్గదు కదా, అది తప్పు. రెండవది విషమయోజనానికి కారణం. ఒకవేళ వికాస కృత్యాలు సాధించకపోయినా విషమయోజనం వస్తుంది. సాధించకపోతే అంటే మాల్ అడ్జస్ట్మెంట్. విషయోజనం అంటే ఏంటంటే మాల్ అడ్జస్ట్మెంట్ అనమాట. వికాస కృత్యాలు సాధించకపోతే విషమయోజనం రావచ్చు, సాధిస్తే మాత్రం రాదు. కాబట్టి ఇది కూడా తప్పు. ఆన్సర్ ఏంది? ఆన్సర్ సర్దుబాటుకు అనులోమానుపాతంలో ఉంటుందన్నమాట. ఓకేనా? 5వది వెస్లర్ బెల్లెవ్యూ. చదవండి ఒకసారి. మీకు ఒక్క నిమిషం టైం ఇస్తాను, చదవండి. 1 సెకండ్ లేకుంటే. వెస్లర్ బెల్లెవ్యూ ప్రజ్ఞామాపని వీటిని కలిగి ఉంటుంది. చూడండి, వెస్లర్ బెల్లెవ్యూ ఈ పేర్లు ఐడియా ఉన్నాయి కదండి. వెస్లర్ అంటే ఈయన డేవిడ్ వెస్లర్. సైకాలజీ పుస్తకం చదివిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. డేవిడ్ వెస్లర్ ఈయన పేరు. నెక్స్ట్ ఈయనకు తోడు ఇంకొక అతను కలిసి ఏం చేశాడంటే బెల్లెవ్యూ. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే వయోజనుల కోసం ఒక ప్రజ్ఞామాపని తయారు చేశారు. వయోజనులు, ఇది గుర్తుపెట్టుకోవాలి. వయోజనుల కోసం ప్రజ్ఞామాపని తయారు చేసింది ఎవరంటే డేవిడ్ వెస్లర్ బెల్లెవ్యూ వయోజనుల మాపని అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈయన ఏం చేసిండు? ఈ మాపనిలో వీళ్ళు ఏం చేశారు? శాబ్దిక మరియు నిష్పాదన పరీక్షలు 2 ఉన్నాయా? కేవలం శాబ్దిక పరీక్షలే ఉన్నాయా? నిష్పాదన పరీక్షలు మాత్రమే ఉన్నాయా? అశాబ్దిక పరీక్షలు మాత్రమే ఉన్నాయా అని అడుగుతున్నాడు. శాబ్దిక అంటే తెలుసు కదండి. శాబ్దిక పరీక్షలు అంటే దీని వెర్బల్ అంటాం, వెర్బల్. నిష్పాదన పరీక్షలు అంటే చెప్పండి. నిష్పాదన పరీక్షలు అంటే ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ప్రజ్ఞామాపని. ప్రజ్ఞామాపన అంటే వ్యక్తి యొక్క సమగ్ర ప్రజ్ఞను అంచనా వేయాలి. తెలివిని అంచనా వేయాలంటే అతనికి ఏం తెలుసు అనేది మనం కనుక్కోవాలి. ఏం తెలుసు అనేది కనుక్కోవాలి అంటే అతనికి ఒక పరీక్ష పెట్టాలి.
పరీక్ష పెట్టాలి అంటే అది అంటే చదువు వచ్చిన వాళ్ళకు పెట్టే పరీక్షలు వేరే ఉంటాయి, చదువు రాని వాళ్ళకు పెట్టే పరీక్షలు వేరే ఉంటాయి. ఇక్కడ మనం తయారు చేసేది వయోజనుల మాపని. వయోజనుల మాపని అంటే ఇందులో చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. అంటే చదువు వచ్చిన వాళ్ళు శాబ్దిక పరీక్షల ఆధారంగా పరీక్ష రాస్తారు. చదువు రాని వాళ్ళు ఎట్లా మళ్ళీ, అందుకే ఈయన ఏం చేశాడంటే కొన్ని బొమ్మలు, ఆకారాలు, అంతేకాకుండా బ్లాక్లను అమర్చడము, ఇవన్నీ కూడా నిష్పాదన పరీక్షలో భాగంగా చేశాడు అనమాట. అంటే వయోజనుల సమగ్ర ప్రజ్ఞను అంచనా వేయడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రజ్ఞామాపని ఇది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమున్నాయి మరి, శాబ్దిక పరీక్షలు, నిష్పాదన పరీక్షలు రెండూ ఉన్నాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. శాబ్దిక పరీక్షలు మాత్రమే కాదు, నిష్పాదన కాదు, అశాబ్దిక పరీక్షలు మాత్రమే కాదు. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి. 3 ఏళ్ల సాకేత్ తండ్రి ప్రతిరోజు పని కోసం ఆఫీస్కి వెళ్తాడు. తల్లిదండ్రులు పని కోసం ఆఫీస్కు వెళ్తారని సాకేత్ యొక్క అవగాహన. ఒకరోజు తన ప్లే స్కూల్లో పిల్లలు మరియు సౌకర్యకర్త మధ్య జరిగిన సంభాషణలో కొంతమంది తండ్రులు దుకాణం, ఆసుపత్రి, కంపెనీ మొదలైన ఇతర ప్రదేశాలకు వెళ్తారని తెలుసుకుని అతను గందరగోళానికి గురయ్యాడు. ఆ తర్వాత తండ్రులు వెళ్లే పని ప్రదేశాలు వేర్వేరుగా ఉండవచ్చని నెమ్మదిగా అర్థం చేసుకున్నాడు. వేర్వేరు పని ప్రదేశాల గురించి మొదట విన్నప్పుడు ఎదుర్కొన్న గందరగోళ దశని పియాజే ఇలా పేర్కొన్నాడు. పియాజే దశలు మనకు ఐడియా ఉండాలి. ఫస్ట్ ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడని తెలుసు తండ్రి, కానీ స్కూల్లో చాలా మంది ఏం చెప్తున్నారు, కొంతమంది దుకాణం అని చెప్పారు, కొంతమంది ఆసుపత్రి అన్నారు, కొంతమంది కంపెనీ అన్నారు. ఇప్పుడు ఏమైంది, నాకు గందరగోళం ఏర్పడింది అనమాట. ఓకేనా. ఈ గందరగోళం తర్వాత పని ప్రదేశాలు ఉండొచ్చు, నెమ్మదిగా అర్థం చేసుకున్నాడు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ప్రశ్నను బాగా చదవాలండి. అర్థం చేసుకున్నాడు అని అనుకుంటే అర్థం చేసుకున్నాడు దగ్గర ప్రశ్న ఆగలేదు, ప్రశ్న మళ్ళీ ముందుకెళ్ళింది. వేర్వేరు పని ప్రదేశాల గురించి మొదట విన్నప్పుడు, ఇది ఆన్సర్. ఇక్కడ మనము ప్రశ్న ఇక్కడ చదువుకోవాలి బాగా. ఇక్కడ చూడండి, ఈ నెమ్మదిగా అర్థం చేసుకున్నాడు అనేది ఏ స్థితి అంటే అది వేరే జవాబు అవుతుంది. మొదట విన్నప్పుడు ఎదుర్కొన్న గందరగోళ దశను ఏమన్నాడు పియాజే, అసమతౌల్యం అన్నాడు. ఇది ఆన్సరు. ఎందుకంటే అనుగుణ్యత కానీ, సమతౌల్యం కానీ, సాంశీకరణం కానీ ఇవన్నీ కూడా ఏ దశలో వస్తాయి, అర్థం చేసుకొని ప్రవర్తిస్తున్న దశలో వస్తాయి. ఈ దశలో సమతౌల్యం వస్తుంది. ఈ దశ ఇచ్చినప్పుడు సమతౌల్యం అనే జవాబు వస్తుంది. చూడండి, మనం అంటే కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, ఇక్కడ ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోవాలి మనం తప్పనిసరిగా. ఎందుకంటే ఇంత పెద్ద ఒక పారా లాగా ఉంది, ఇది నిదానంగా అర్థం చేసుకుంటూ చదవాలి. ఇక్కడి వరకు ఆగి మనం డైరెక్ట్ సమతౌల్యం పెట్టామనుకోండి, ఫట్ పోతుంది మార్కు. మొదట విన్నప్పుడు ఏది అసమతౌల్యంగా ఉన్నాడు అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఓకే. సంపత్ తన ఉద్యోగానికి సంబంధించిన అనేక పనుల నిర్వహణతో ఎప్పుడు బిజీగా ఉంటాడు. తన 7 ఏళ్ల కుమార్తెతో హోంవర్క్ చేయించడానికి ఆమె బహుమతికి త్వరగా స్పందిస్తుందని గ్రహించిన సంపత్ చూడండి, ఎప్పుడు ఏదో ఒక బహుమతిని ఆశ చూపిస్తుంటాడు. సంపత్ కుమార్తె కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని ఏ దశలో ఉంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకు 4 దశలు ఇచ్చాడు. 2వది, 3వది, 4వది, 5వది. ఈ దశలు ఏంటి చూద్దాం. ఫస్ట్ 2వ దశ ఏంటి, 3వ దశ ఏంటి, 4వ దశ ఏంటి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. 2వ దశను ఏమంటాం, ఆత్మసుఖ దశ అంటాం. ఆత్మసుఖ దశ అంటాం. 3వ దశను ఏమంటాం, ఇది మంచి అబ్బాయి లేదా మంచి అమ్మాయి, మంచి అనిపించుకునే దశ అంటాం. మంచి అనిపించుకునే దశ అంటాం 3వది. ఓకేనా. 4వ దశను ఏమంటాం, 4వ దశను ఇది చట్టం మరియు సామాజిక క్రమ ఆధారంగా వాళ్ళకు లొంగి నడుచుకునే దశ అంటాం. 4వది సామాజిక మరియు చట్టం ఆధారంగా వాళ్ళకు లొంగి నడుచుకునే దశ. 5వ దశను ఏమంటాం, ఇది సామాజిక ఒప్పందాలు మరియు వ్యక్తిగత దశ అంటాం. ఈ దశలు గుర్తుపెట్టుకుంటే మీకు ప్రశ్నకు జవాబు వస్తుందండి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు సంపత్, వాళ్ళ కుమార్తెకు ఏదో ఒక బహుమతిని ఆశ చూపిస్తుంటాడు. ఆశ చూపిస్తే అమ్మాయి ఏం చేస్తుంది, హోంవర్క్ కంప్లీట్ చేస్తుంది. అంటే తనకు తాను ఎట్లా అనుకుంటుంది అంటే ఈ ప్రయోజనం, స్వార్థ ప్రయోజనాలు అంటాం వీటిని. స్వార్థ ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారు పిల్లలు అంటే, స్వార్థ ప్రయోజనాలు అంటే ఇక్కడ ఏమర్థమైంది అంటే హోంవర్క్ చేయడం కోసం బహుమతి తీసుకుంటే
హోంవర్క్ చేస్తే బహుమతి ఇస్తాడు అనేది, అంటే బహుమతుల కోసం పనిచేస్తారనమాట పిల్లలు. ఏ దశలో? బహుమతుల కోసం తమ పనులు చేసి, అంటే ఇక్కడ ఫలితం వస్తుందని, ఆ పని ఖచ్చితంగా చేయాలి, నా బాధ్యత అని అనుకోరు పిల్లలు. ఎవరైనా ఏమైనా ఇస్తున్నారు, ఈ పని చేస్తే ఒకటి ఇస్తున్నారు అని తెలిస్తే పని చేస్తారు, దాన్ని ఆత్మసుఖ దశ అంటాం. ఇక్కడ తండ్రి హోంవర్క్ చేయడానికి బహుమతి ఆశ చూపిస్తున్నాడు కాబట్టి ఇది, అంటే హోంవర్క్ అనేది నాకు సంబంధం లేని విషయము అని అనుకోకుండా, అంటే హోంవర్క్ చేయాలి తప్పనిసరిగా అని మైండ్ ఫీల్ కావట్లేదు, అక్కడ కేవలం బహుమతి కోసమే హోంవర్క్ చేస్తుంది, కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ఆత్మసుఖ దశ అంటాం. ఓకేనా? ఇది ఆన్సర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కౌమార దశలో ఉన్నవారు తరచుగా తమను తాము గుర్తించుకోవడంలో ఇబ్బంది పడతారని మనం చెప్పినప్పుడు వారు ప్రధానంగా కింది వాటితో ఇబ్బంది పడుతున్నారని అర్థం. కౌమార దశలో ఉన్నవారు, గుర్తుపెట్టుకోండి, కౌమార దశలో ఉన్నవారు తరచుగా తమను తాము గుర్తించుకోవడంలో ఇబ్బంది పడతారని మనం చెప్పినప్పుడు వారు ప్రధానంగా కింది వాటితో ఇబ్బంది పడుతున్నారని అర్థం. తోబుట్టువులతో, పాఠ్య ప్రణాళికతో, తెలివితేటలతో, స్వీయ భావనతో. ఆన్సర్ ఏంది? ఒక్కొక్కటి చూద్దాం. తోబుట్టువులు అంటే ఇవి బాహ్యకారకాలు, సొంత వ్యక్తిగత సమస్యలు కావు. ఈ తెలివితేటలు కానీ, పాఠ్య ప్రణాళిక కానీ, ఇవన్నీ ఏంటివి? ఇవి మేధస్సుకు సంబంధించినవి. మేధస్సుకు సంబంధించినవి కాబట్టి ఇవి కూడా కావు. ఇక్కడ వ్యక్తిగతంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని గ్రహించినప్పుడు ఏంది? అది స్వీయ భావన. జవాబు ఏంది? స్వీయ భావన. ప్రవర్తనాపరమైన సమస్యలు సార్వత్రికమైనవి మరియు శైశవ దశ నుండి ఈ దశ వరకు ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సార్వత్రికమైనవి. ప్రవర్తనాపరమైన సమస్యలు సార్వత్రికమైనవి. ఇవి శైశవ దశ నుండి ఏ దశ వరకు ఉంటాయి? వయోజన దశ, కౌమార దశ, పూర్వబాల్య దశ, ఉత్తర బాల్య దశ. పేరులోనే ఉందండి సార్వత్రికమైనవి అని. సార్వత్రికమైనవి అంటే దాని అర్థం ఏంది? ఎప్పుడు ఉంటాయి. శైశవ దశ నుండి నువ్వు బాగా ఎదిగే వరకు ఉంటాయి. ఎక్కడి వరకు ఉంటాయి? వయోజన దశ వరకు ఉంటాయి అన్నమాట. ఓకేనా? కౌమార దశ, ఈ బాల్య దశ, ఉత్తర బాల్య దశ ఇవన్నీ కూడా యవ్వన దశలు. వయోజన దశ వరకు ప్రవర్తనాపరమైన సమస్యలు ఉంటాయి. రైట్. 10వ ప్రయోగ పద్ధతిలో ఈ చరరాశులను నియంత్రించకపోతే అవి పరిశోధన ఫలితాల ప్రామాణికత మరియు ఖచ్చితత్వాన్ని ప్రభావితం చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ప్రయోగ పద్ధతిలో ఈ చరరాశులను నియంత్రించకపోతే, మీరు ఎప్పుడైనా ప్రశ్న చదివేటప్పుడు ఒక్కొక్క పదాన్ని మెయిన్ కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకోవాలండి, అవి హైలైట్ అవుతాయి. పరిశోధన ఫలితాల ప్రామాణికత, ఖచ్చితత్వాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రభావితం చేసేటటువంటి చరరాశులేంటివి ఇక్కడ మనకు కావాల్సింది? ఒకటి స్వతంత్ర చరరాశులు. ఈ స్వతంత్ర చరరాశులు ఎవరు నియంత్రిస్తారు? ఎవరు మార్పు చేస్తాడు? ఇది పరిశోధకుడు మార్పు చేస్తాడు. దీన్ని నియంత్రించడానికి రాదు. పరతంత్ర రాశులు ఏంటివి? పరతంత్ర రాశులు ఫలితాన్ని కొలిచేటి, చివరి ఫలితాన్ని కొలిచేటివి పరతంత్ర రాశులు. నెక్స్ట్ మధ్యస్థ చరరాశులు. ఫలిత చరరాశులు అంటే పరతంత్ర చరరాశులకే మరో పేరు ఫలిత చరరాశులు. ఆన్సర్ ఏంటంటే మధ్యస్థ. ఇవి మధ్యలో వస్తాయి, అంటే ప్రయోగం చేసినప్పుడు మధ్యలో వస్తాయి. వీటిని నియంత్రించకపోతే ఈ ఖచ్చితత్వాన్ని, ప్రామాణికతను ప్రభావితం చేస్తాయి. మధ్యస్థ చరరాశులు. ప్రశ్న చదివేటప్పుడే మీకు వచ్చేయాలండి, మీకు ఆన్సర్ వచ్చేసేయాలన్నమాట. రైట్. ఓకేనా? నెక్స్ట్ 11. ఒక వ్యక్తిలో ప్రవర్తనాపరమైన మార్పులు వీటి ఫలితంగా సంభవిస్తాయి. చూడండి, ప్రవర్తనాపరమైన మార్పులు గుర్తుపెట్టుకోవాలి, ఊహించుకోవాలి. మనం ఒక వ్యక్తికి ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయంటే కింది ఏమై ఉండొచ్చు? అభ్యసనము మరియు పరిపక్వత మరియు మందులు. ఇది పరిపక్వత మరియు మందులు. ఇది SCERT నుండి అధికారికంగా డౌన్లోడ్ చేసిన పేపర్ అండి. నేను దాన్ని ఏం చేశానంటే వర్డ్ కాపీలోకి మార్చుకున్నాను. అక్కడక్కడ కొన్ని నేను టైపింగ్ చేస్తుంటే కొన్ని వేరే ఇతర భాష అక్షరాలు కూడా పడ్డాయి, ఒకసారి గమనించండి. ఓకేనా? పరిపక్వత మరియు మందులు మాత్రమే, అభ్యసనము మరియు మందులు మాత్రమే. ఒక్కొక్కటి చూడండి. అభ్యసనం మార్పులు ఇస్తాయి, పరిపక్వత మార్పులు ఇస్తాయి, నెక్స్ట్ మందులు కూడా మార్పులు ఇస్తాయి. ఈ మూడు ఉన్నది ఎక్కడుంది? మనకి ఇక్కడ ఉంది. కాబట్టి ఇది అభ్యసన, పరిపక్వత మరియు మందులు. వాడే మందులు కూడా ప్రవర్తనాపరమైన మార్పులు తీసుకొస్తాయి అనేది అర్థం. 12. స్కిన్నర్ సిద్ధాంతంలో ప్రవర్తన ఎప్పుడు పునర్బలనం చెందుతుందో లేదా శిక్ష పడుతుందో నిర్ణయించడానికి సూచనలు, సంకేతాలు లేదా సమాచారాన్ని ఉపయోగించే ప్రక్రియని ఇలా అంటారు. స్కిన్నర్ సిద్ధాంతం ఐడియా ఉంది కదండి? స్కిన్నర్ సిద్ధాంతం ప్రవర్తన ఎప్పుడు పునర్బలనం చెందుతుందో లేదా శిక్షించబడుతుందో నిర్ణయించడానికి సూచనలు, సంకేతాలు ఇచ్చే ప్రక్రియను ఉపయోగించే ప్రక్రియను ఏమంటామంటే, ఇది డైరెక్ట్ ఆన్సర్ విచక్షణ. ఈ మూడు ఎందుకు కావంటే, ఈ చైనింగ్ అంటే ఏంది?
చిన్న చిన్న ఇప్పుడు ఒక చైనింగ్ అంటే ఏంది, ఒక సంక్లిష్ట ప్రవర్తన ఉందబ్బా, సంక్లిష్ట ప్రవర్తన ఉంది. ఈ సంక్లిష్ట ప్రవర్తన ఏం చేస్తుంది చైనింగ్ అంటే, ఈ చిన్న చిన్న దశలుగా మారుస్తుంది. చిన్న చిన్న దశలుగా మార్చి ఒక సంక్లిష్ట ప్రక్రియగా జోడిస్తే, అంటే సంక్లిష్ట ప్రక్రియను చిన్న చిన్న దశలుగా మారిస్తే దాన్ని చైనింగ్ అంటాం. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సాధారణీకరణ అంటే ఇప్పుడు అన్ని ఉద్దీపనలకు, అన్ని స్టిమ్యులస్కి, అన్ని ఉద్దీపనలకు ఒకే రకంగా ప్రవర్తిస్తే దాన్ని సాధారణీకరణ అంటాం. ఇది కూడా కాదు ఆన్సర్. నెక్స్ట్ షేపింగ్ అంటే ఏంటంటే మనకు గమ్యం దిశగా అడుగులు వేయడాన్ని షేపింగ్ అంటాం. గమ్యం దిశగా అడుగులు వేయడం అంటే ఒక ఫైనల్ రిజల్ట్ కోసం వెళ్ళేదాన్ని షేపింగ్ అంటాం. ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏంది విచక్షణ. ఓకేనా. శాస్త్రీయ నిబంధన ఈ క్రింది నియమాలపై ఆధారపడి ఉంటుంది. శాస్త్రీయ నిబంధన ఎవరండి శాస్త్రీయ నిబంధన చేసింది? పావ్లోవ్, ఇవాన్ పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన ఈ క్రింది నియమాలపై ఆధారపడి ఉంటుంది. సంధానం, పునర్బలనం మరియు శిక్ష, సంసర్గం మరియు ప్రతిస్థాపనం, గెస్టాల్ట్. ఇది చూడండి, ఒక్కొక్కటి ఆన్సర్ చూద్దాం. సంధానం అంటే ఏంది? ఇది కేవలం కలుపుతుంది, అంతే, కలుపుతుంది. కానీ ప్రతిస్థాపనను ఇది వివరించదు. పునర్బలనం మరియు శిక్ష అంటే ఇది స్కిన్నర్ది, ఇది పావ్లోవ్ది కాదు. సంసర్గం మరియు ప్రతిష్టానం అంటే ఈ పదాలు, సంసర్గం, ప్రతిస్థాపనం, ఈ పదాలు రాగానే ఇది పావ్లోవ్ అనుకోవాలి, అంతే. ఇంకా గెస్టాల్ట్ అంటే ఇది సమగ్రతావాదం, ఇది శాస్త్రీయ నిబంధన కాదు, ఇది సమగ్రతావాదం. గెస్టాల్ది సమగ్రతావాదం, గుర్తుపెట్టుకోవాలి. స్కిన్నర్ పదాలు ఇవి, పునర్బలనం, శిక్ష. సంసర్గం, ప్రతిస్థాపనం అంటే పావ్లోవ్ పదాలు. ఇట్లా ఈజీగా గుర్తుపెట్టు. శాస్త్రీయ నిబంధన, పావ్లోవ్, సంసర్గం, ప్రతిస్థాపనం, ఈ 4 కీవర్డ్స్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. రోహిత్ విహారయాత్రకు వెళ్ళడానికి తన తండ్రిని అనుమతి కోరాడు. చదువుతూ అండర్లైన్ చేసుకోండి. అందుకు అనుమతించడానికి తండ్రి రోహిత్ను రూబిక్ క్యూబ్స్ను పజిల్ని పరిష్కరించమని చెప్పిండు. ఒక అనుమతి అడిగితే దానికి ఒక షరతు పెట్టిండు. ఎంతో కృషి తర్వాత రోహిత్ ఆ పజిల్ను పరిష్కరించి యాత్రకు వెళ్ళే అవకాశాన్ని పొందాడు. థాండైక్ ప్రకారము ఈ ఉదాహరణలోని ఉద్దీపన మరియు ప్రతిస్పందనలు అంటే ఏది ఉద్దీపన, ఏది ప్రతిస్పందన, 2 ఉద్దీపనల, 2 ప్రతిస్పందనలు అడుగుతున్నాడు అన్నమాట. ఇంత పెద్ద ప్రశ్నను చూసి భయపడవలసిన అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంది. రూబిక్ క్యూబ్ను పరిష్కరించాలనే తండ్రి షరతు మరియు రోహిత్ ప్రయత్నం 2 ప్రతిస్పందనలే. చూడండి, ఇక్కడ షరతు, ప్రయత్నం. మొదటిది ఉద్దీపన అవుతుంది, రెండోది ప్రతిస్పందన అవుతుంది. ఆన్సర్ ఇది సింపుల్. ఇంకా ఓకేనా. రూబిక్ క్యూబ్స్ను ప్రయత్నించాలనే తండ్రి షరతు మరియు రోహిత్ ప్రయత్నం 2 ఉద్దీపనలే, ఇది తప్పు. ఒకటోది, ఈ రెండోది కూడా తప్పు. రూబిక్స్ క్యూబ్ పరిష్కరించాలనే తండ్రి షరతు ఉద్దీపన మరియు రోహిత్ ప్రయత్నం ప్రతిస్పందన, ఇది కరెక్ట్. రూబిక్స్ క్యూబ్ను పరిష్కరించాలనే తండ్రి షరతు ప్రతిస్పందన మరియు రోహిత్ ప్రయత్నం ఉద్దీపన, కాదు, ఇది కాదు. ఎందుకంటే స్టిమ్యులస్ ఇచ్చిండు ఎవరు? తండ్రి. నువ్వు ఇది చేస్తే నేను పంపిస్తా అని. పిల్లాడు ఏం చేసిండు? రెస్పాన్స్ ఇచ్చిండు దానికి ఆటోమేటిక్గా, నేను చేసిన నన్ను పంపించు అని. ఇది ఈ రకమైన అభ్యసనంలో మనం మన నిర్ణయాలను మన సొంత ఆలోచనలు మరియు గత అనుభవాల ఆధారంగా పరిసరాలలోని అనేక ఎంపికల నుండి ఎంచుకుంటాము. ఏ అభ్యసనంలో మన నిర్ణయాలను మన సొంత ఆలోచనలు గత అనుభవాల ఆధారంగా పరిసరాలలోని అనేక ఎంపికల ద్వారా ఎంచుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆన్సర్ ఏంది చెప్పండి. పరిశీలనాత్మక అభ్యసనం, యత్నదోష అభ్యసనం, నిబంధన అభ్యసనం, ఎస్ఆర్ బంధం, స్టిమ్యులస్ రెస్పాన్స్ బంధం. ఇక్కడ మీరు ప్రశ్నను బాగా చదవండి. అభ్యసనంలో మన నిర్ణయాలను సొంత ఆలోచనలు మరియు గత అనుభవాల ఆధారంగా, గత అనుభవాలు అనగానే మీకు ఏం రావాలి? గత అనుభవాలంటే ఒక పని చేసినాం, తప్పు జరిగింది, ఆ తప్పును దిద్దుకున్నాం. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఏమైంది? పని ఏంది? ట్రయల్. తప్పేంది? ఎర్రర్. ఓకేనా. అంటే నువ్వేం చేసినావు? ట్రయల్ చేసినావు, ఎర్రర్ చేసినావు, యత్నం చేసినావు, దోషం అయింది, ఆ దోషాన్ని దిద్దుకున్నావు. డైరెక్ట్ ఆలోచించాలి. ప్రశ్నకు సమాధానాన్ని మనం వెంటనే పెట్టుకోకూడదు. 4 కరెక్టే అనిపిస్తాయి. పరిశీలనాత్మక అభ్యసనం కూడా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే అనుభవాల ఆధారంగా పరిశీలించి మన సొంత ఆలోచనల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని అనుకుంటాం. కాదు,
గత అనుభవాల ఆధారంగా, గత అనుభవాలు నీకేం చేసినాయి, నువ్వు తప్పు చేస్తే నీకు ఆ దోషాన్ని తగ్గించే విధంగా ప్రయత్నాలు చేసినాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? యత్న దోష సిద్ధాంతం ఇది. పిల్లలు వివిధ అంశాలను నేర్చుకునే ప్రక్రియలో తల్లిదండ్రులు వారికి మార్గనిర్దేశనం మరియు సూచనలు అందించడం ఈ అభ్యసన సిద్ధాంతానికి ఒక ఉదాహరణ. గుర్తుపెట్టుకోండి. ఇదేంది చూడండి ఒకసారి. పిల్లలు నేర్చుకునేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? గైడ్ చేస్తున్నారు, మార్గనిర్దేశనం చేస్తున్నాడు, సూచనలు అందిస్తున్నారు, సలహాలు అందిస్తున్నారు. ఇది ఏంది నేను చూద్దాం. యత్నదోష, సామాజిక సాంస్కృతిక, శాస్త్రీయ నిబంధన, అంతర్దృష్టి నిబంధన. చూడండి ఒకసారి ఏమై ఉండొచ్చు ఆన్సర్. ఎవరిది ఇది? యత్నదోష, ట్రయల్ అండ్ ఎర్రర్ కాదు. సామాజిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం పక్కకు పెడదాం. శాస్త్రీయ నిబంధన. ఇవేంటివి? శాస్త్రీయ నిబంధన స్టిమ్యులస్, రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంటాయి. అంతర్దృష్టి అభ్యసనం అంటే ఇది హఠాత్తుగా మనకు వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంది? సామాజిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. ఇది ఎవరిదంటే వైగాట్స్కి. ఇది సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం. ఈయన ఏంటంటే తల్లిదండ్రులు ఇచ్చే మార్గదర్శకం, సూచనలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని ఏమంటారంటే స్కఫోల్డింగ్ అంటారు. చూడండి, అంటే వ్యక్తిగత సహాయం అని అంటాం. ఓకే, రైట్. ప్రోత్సాహకాలు వీటిని ప్రభావితం చేస్తాయి మరియు నిర్దేశిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ప్రోత్సాహకాలు ఎక్కడి నుంచి వస్తాయి? బాహ్యంగానా, మనసులో నుండా? ఆలోచించండి ఒకసారి. బాహ్యంగానా, మనసులో నుండా? రెండు రకాలుగా వస్తాయి ప్రోత్సాహకం. మనల్ని మనం ప్రోత్సహించుకోవడం, బాహ్యం నుండి ప్రోత్సహించడం. శారీరక ప్రేరణలను ప్రభావితం చేస్తాయా? సామాజిక మానసిక ప్రేరణలను ప్రభావితం చేస్తాయా? ప్రోత్సాహాన్ని ప్రభావితం చేస్తుందా? కోరికను ప్రభావితం చేస్తా? చూడండి, ప్రోత్సాహకం అనేది బాహ్యం నుండి వస్తుంది, మన నుండి వస్తుంది. ప్రోత్సాహకము శారీరకంగా ప్రభావితం చేస్తుంది, సామాజికంగా ప్రభావితం చేస్తుంది, మానసికంగా కూడా ప్రభావితం చేస్తుంది. అంటే సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, గుర్తింపు తెచ్చుకోవాలనేది తీసుకొని వస్తుంది అనమాట. ఓకేనా? అభ్యసనం కారణంగా కింది వాటిలో ఏ రంగానికి సంబంధించిన ప్రవర్తనలో మార్పు వస్తుంది? చూడండి, అభ్యసనం కారణంగా. బాగా గుర్తుపెట్టుకోండి. అభ్యసనం అంటే ఏంది? ఆన్సర్ చెప్పండి. అభ్యసనం అంటే సమగ్రమైనది. సమగ్రమైనది. అభ్యసనంలో ఎన్ని రంగాలు ఉంటాయి? మానసిక, చలనాత్మక, సంజ్ఞానాత్మక, భావావేశం 3 ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏంది? సంజ్ఞానాత్మక, భావావేశ మరియు చలనాత్మక రంగాలు ఆన్సర్. ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు కంఠస్థం చేయడానికి ఒక పాఠ్యాంశాన్ని ఇచ్చి చూడండి, ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు కంఠస్థం చేయడానికి ఒక పాఠ్యాంశం ఇచ్చింది. కొంత సమయం తర్వాత దానిపై ప్రశ్నలు అడిగింది. ఇక్కడ కవర్ చేయబడిన స్మృతి దశలు. ఫస్ట్ పాఠ్యాంశం ఇచ్చింది, తర్వాత ఆ పిల్లలు ఏం చేశారు? నేర్చుకున్న తర్వాత ప్రశ్నలు అడిగితే చెప్పారు. 3 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఎన్కోడింగ్, నిల్వ చేయడం, పునఃస్మరణ. ఎన్కోడింగ్ పునఃస్మరణ మాత్రమే, నిల్వ చేయడం పునఃస్మరణ మాత్రమే. చూడండి, ఇక్కడ పాఠ్యాంశం ఇవ్వడం అనేది ఎన్కోడింగ్, నేర్చుకోవడం అనేది నిల్వ, చెప్పడం అనేది పునఃస్మరణ. ఇక్కడ 3 ఉన్నాయి: ఎన్కోడింగ్, నిల్వ, పునఃస్మరణ. ఇది ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ నిల్వ లేకుంటే పునఃస్మరణ రాదు. నిల్వ మిస్ అయింది. ఇప్పుడు మనం నేర్చుకున్నది మన మనసులో లేకుంటే పునఃస్మరణ రాదు కదా. ఇది తప్పు. నిల్వ చేయడం, పునఃస్మరణ. ఎన్కోడింగ్ అసలు టీచర్ ఒక వర్క్ ఇవ్వకపోతే ఆ పిల్లలు నేర్చుకోరు, పునఃస్మరణ చేయరు. కాబట్టి ఎన్కోడింగ్ లేదు ఇక్కడ, పునఃస్మరణ మాత్రం. ఇది కూడా తప్పు. ఓకేనా? రైట్. ఇట్లా ప్రశ్నను అర్థం చేసుకొని ఆప్షన్స్ అన్ని చూసి మనము కొంచెం పేపర్ మీద వర్క్ చేస్తే జవాబు వస్తుందండి. జస్ట్ మనం సిస్టమ్ ముందు కూర్చొని ప్రశ్న చదివి మనసులో మనమే అనుకొని 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, అది ఉండొచ్చు అని ఆప్షన్ పెడితే బయటికి వచ్చినాక గుబా అంటది, మార్కులు పోతాయి. ఇది మనకు జీవితానికి సంబంధించినటువంటి పరీక్ష. కొంచెం మనం ప్రశ్న చదవాలి, అండర్లైన్ చేసుకోవాలి, మెయిన్ టాపిక్స్, మెయిన్ కీవర్డ్స్, ఒక్కొక్కటి ఎందుకు కాదు అనుకుంటూ వెళ్ళాలి. సైకాలజీకి ఉన్నదానికంటే 5-10 నిమిషాలు ఎక్కువ తీసుకున్న నష్టం లేదు, మనకు మంచి మార్కులు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్, తన విద్యార్థులు తార్కికత మరియు ఊహాశక్తి వంటి మానసిక సామర్థ్యాలపై ఆధారపడే ఏ కృత్యాలలోనైనా బాగా రాణించేలా ఆ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ప్రయత్నించే ఉపాధ్యాయురాలు వీటి ప్రాముఖ్యతను విశ్వసిస్తున్నారని మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ చూడండి,
లాజిక్, ఊహాశక్తి, వీటన్నింటినీ డెవలప్ చేయడానికి ఒక టీచర్ ఏం చేస్తుంది, బాగా కష్టపడుతుంది. అయితే ఏ రకమైన అభ్యసనాన్ని ఆమె విశ్వసిస్తుంది, ఏ రకమైన అభ్యసనాన్ని ఆమె చేస్తుంది? నిబంధన ద్వారా అభ్యసనమా, అంటే స్టిమ్లస్ ఏమన్నా అంటే ఆశ చూపి అభ్యసించడం చేస్తుందా? అభ్యసన బదలాయింపు, అంటే నేర్చుకున్న అంశాలను బదలాయించడానికి ప్రయత్నం చేస్తుందా? పరోక్ష అభ్యసనం, మూర్త అభ్యసనం. మూర్త అంటే తెలుసే కదండి, కాంక్రీట్, మన కంటికి కనిపించని ఇవన్నీ. ఈ నాలుగింట్లో ఏదై ఉండొచ్చు అంటే అభ్యసన బదలాయింపు అయి ఉంటుంది కదా, అదే ఆన్సర్. ఎందుకంటే ఒక రంగంలో నేర్చుకున్న అంశాలు మరో రంగంలో దాన్ని బదలాయింపు చేస్తున్నారు పిల్లలు. అంటే ఇప్పుడు తార్కికత, ఊహాశక్తి వంటి మానసిక సామర్థ్యాలపై ఆధారపడి ఏ కృత్యాలలోనైనా, అంటే ఇతర ఏ కృత్యాలలోనైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, రాణిస్తున్నారు. అభ్యసన బదలాయింపు సూత్రం ఇక్కడ ప్రాముఖ్యత వహించింది. తెలంగాణలో మస్కులర్ డిస్ట్రఫీ ఉన్న పిల్లలకు ఎస్ఎస్సి స్థాయిలో ఇన్ని భాషలను చదవడం మరియు రాయడం నుండి మినహాయింపు ఇవ్వబడింది. ఇది డైరెక్ట్ ఒక భాష వాళ్ళు రాయకుండా ఏమీ కాదు. ఓకేనా? కింది వాటిలో విచారణ ఆధారిత అభ్యసనంలో రెండవ దశను గుర్తించండి. ఇది ఆన్సర్. క్వశ్చన్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఎందుకంటే ఎప్పుడైనా మీరు చూడండి, ఆప్షన్స్ ఇప్పుడు నేర్చుకునేటప్పుడు మీరు ఏదైనా ఒక టాపిక్ సంబంధించి 3 అంశాలు 4 అంశాలు, అంటే ఒక 4 భాగాలు 3 భాగాలు 3-4 ఆప్షన్లు ఉండేటటువంటి టాపిక్ ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని చూసుకోండి. అందులో నుండి బిట్ వస్తుంది. 3 ఉన్నప్పుడు ఏమొస్తుంది, పై వాటిలో ఏది కాదు లేదా పై 3 అనే ఆప్షన్ వస్తుంది. 4 ఉన్నప్పుడు ఏం చేస్తాడు, కింది వానిలో ఏది కాదు అనేది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చి అడుగుతాడు. ఈ రకంగా, లేదంటే రెండవది ఏంది, మూడవది ఏంది, నాలుగవది ఏంది అని అడుగుతాడు. ఇక్కడ చూడండి, విచారణ ఆధారిత అభ్యసనంలో రెండవ దశ అడిగిండు. మొదటి దశ మనకు తెలుసు, రెండవ దశ ఏంటి అనేది చూడాలి. చూడండి, మొదటి దశ ఏంటిది, అంశం గుర్తింపు మొదటిది. ఓకేనా? రెండవది ఏంటిది చెప్పండి. అంశం గుర్తించిన తర్వాత ఏం చేయాలి, మనం దాన్ని రూపొందించాలి, పరికల్పన రూపొందించాలి. మూడవది ఏంది, పరిశోధన. నాలుగవది ఏంది, ముగింపు, చివరి దశ ఇది. ఇప్పుడు రెండవది ఏంది, ఇక్కడ ఆటోమేటిక్గా రెండవ దశ అడిగింది కదా, రెండవ దశ పరికల్పన రూపకల్పన. మనుషులను ఆర్యులు మరియు ద్రావిడులుగా పేర్కొనడం వైవిధ్యానికి చెందింది. ఏ రకమైన వైవిధ్యం అది? లింగం అంటే ఏంది, మేలు ఫిమేలు, ఇది కాదు. జాతీయత అంటే నేషనాలిటీ, ఇండియన్, అమెరికన్, ఇట్లా, ఇది కాదు. జాతి, ఆర్యులు ద్రావిడులు అనేది జాతి, ఇది ఆన్సర్. సాంఘిక ఆర్థిక స్థితి కాదు, అంటే ఒక వ్యక్తి ఎంత గొప్పగా ఉన్నాడు, ఎంత డబ్బు సంపాదించాడు, సంఘంలో ఏ స్థాయిలో ఉన్నాడు అనేది, ఇది కాదు. ఈ రెండుని పేర్కొన్నారంటే జాతి ఆధారంగా పేర్కొన్నారు. నెక్స్ట్ 24వది, బ్రూనర్ గుర్తించిన క్రియాత్మక, చిత్ర, ప్రతిమ మరియు ప్రతీకాత్మక ప్రాతినిధ్య విధానాలు దీనికి సంబంధించినవి. బ్రూనర్ బాగా గుర్తుపెట్టుకోండి. బ్రూనర్ ఏంటివి? ఈయన చేసింది జ్ఞాన ప్రాతినిధ్య దశలు. ఇవే క్రియాత్మక, చిత్ర మరియు ప్రతీకాత్మక, ఈ దశలను జ్ఞాన ప్రాతినిధ్య దశలు అంటారు తెలుగులో. ఓకేనా? ఇక్కడ దేనికి సంబంధించిన దశలు ఇవన్నీ అనేది. ఓకేనా? వాస్తవిక వికాసమా, మానసిక వికాసమా, రెండూ కావా? వాస్తవిక మరియు మానసిక వికాసాల. చూడండి, బ్రూనరు మనకేందంటే వాస్తవిక, మానసిక ఈ రెండింటికి సంబంధించిన దశలని చెప్పిండు అనమాట. వాస్తవిక మరియు మానసిక వికాసాలు రెండు. కాబట్టి ఇది ఆన్సర్. దృశ్య అనుభవం ద్వారా ఉత్తమంగా అర్థం చేసుకోగల భావనలను బోధించడానికి దృశ్య అనుభవం కింది వాటిలో ఉపయోగించగల ఉత్తమ పద్ధతి. అంటే పిల్లవాడు చూస్తూ నేర్చుకోవాలి, చూస్తూ వింటూ నేర్చుకోవాలి. దృశ్యం ఏంటిది? చర్చ పెడితే కరెక్ట్ నేర్చుకుంటాడా? ఉపన్యాసం ద్వారా నేర్చుకుంటాడా? సంభాషణ ద్వారా నేర్చుకుంటాడా? ప్రదర్శన ద్వారా నేర్చుకుంటాడా? ఆన్సర్ ఏంది? ప్రదర్శన. డైరెక్ట్ ఉంది బిట్టు. చర్చ కాదు. చర్చ అంటే ఏమవుతుంది? కేవలం శ్రవణమే ఉంటుంది ఇందులో, మాటల ద్వారా. ఈ దృశ్య రూపం కాదు. సంభాషణ కూడా శ్రవణమే ఉంటుంది. ఉపన్యాసం ఇది ఇంకా డైరెక్ట్ మెథడ్. ఇది ఏంది? కేవలం శ్రోతలుగానే ఉంటాం. ప్రదర్శన మాత్రమే పిల్లవాడు
పిల్లవాడి పంచేంద్రియాలు పనిచేస్తాయి ప్రదర్శనలో. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. క్రింది వానిలో సరికాని స్టేట్మెంట్ గుర్తించండి. సరికాని ఇట్లాంటివి చదువుకోవాలండి, ఇట్లా అండర్లైన్ చేసుకోవాలి, ఇట్లా రౌండ్ అప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సరైన స్టేట్మెంట్ అనుకుంటాం. 1-2 సార్లు దీన్ని చదువుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి, రౌండ్ అప్ చేసుకోవాలి. ఓకేనా? మనకు సిస్టంలో కాబట్టి మనకేం చేయడానికి రాదు. ఈ కింద పేపర్ ఉంటుంది కదా, పేపర్ కార్డ్ రాసుకోవాలి. ఇట్లా 26 క్వశ్చన్ ఇచ్చి సరికానిది అని రాసుకోవాలి. ఇట్లా ఏం కాదు, నష్టం ఏం లేదు. రాసుకొని ఒక్కొక్క ఆప్షన్ మనం వెళ్ళాలి. సరికానిది ఏంది? 26 క్వశ్చన్. ఇక్కడ సరికానిది చూడండి ఒకసారి. ఆట చలనాత్మక వికాసాన్ని పెంపొందిస్తుంది. శారీరక మరియు చలనాత్మక వికాసాలు శరీర భాగాల పరిపక్వతపై ఆధారపడి ఉంటాయి. శిక్షణ మరియు సాధన శారీరక మరియు చలనాత్మక వికాసాలకు తోడ్పడవు. పిల్లలకు శారీరక మరియు చలనాత్మక నైపుణ్యాలను అభ్యసించే అవకాశాలను కల్పించాలి. చూడండి, ఆట చలనాత్మక వికాసాన్ని పెంపొందిస్తుంది, ఇది కరెక్టే. శారీరక మరియు చలనాత్మక వికాసాలు శరీర భాగాల పరిపక్వతపై ఆధారపడి ఉంటాయి, ఇది కూడా కరెక్టే. పిల్లల శారీరక చలనాత్మక వికాసాలు శరీర భాగాల మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటాయి. శిక్షణ మరియు సాధన శారీరక మరియు చలనాత్మక వికాసాలకు తోడ్పడవు అన్నాడు, ఇది తప్పు. పిల్లలకు శారీరక మరియు చలనాత్మక నైపుణ్యాలను అభ్యసించే అవకాశాలను కల్పించాలి, ఇది కరెక్టే. ఇప్పుడు 3 కరెక్ట్, 1 తప్పు. మనకి ఏం అడిగిండు? తప్పు అడిగిండు, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్. నెగటివ్ అడిగిండు కదా, సరికానిది అడిగిండు కదా, ఇది కరెక్ట్ ఆన్సర్. రైట్. రష్మి తరచుగా 2 లేదా అంతకంటే ఎక్కువ ఎంపికల మధ్య నిర్ణయం తీసుకోలేక, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 లేదా అంతకంటే ఎక్కువ ఎంపికల మధ్య నిర్ణయం తీసుకోలేక సంఘర్షణ పరిస్థితుల్లో చిక్కుకుంటూ ఉంది. ఈ ప్రవర్తన ఆమెకు సర్దుబాటుకు సంబంధించిన అనేక సమస్యలను కలిగిస్తుంది. రష్మికి అవసరమైన మార్గదర్శకత్వం. ఇక్కడ చూడండి, ఈ ఒక్కరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఏం తీసుకోవాలో నిర్ణయం చేయక సంఘర్షణ పడుతుంది. అప్పుడు ఏమి ఇవ్వాలి ఆమెకు? మనము వ్యక్తిగత మార్గదర్శకత్వం ఇవ్వాలి. వృత్తిపరమైన కాదు, అంటే వృత్తిలో మార్గదర్శకత్వం అవసరమైతే వృత్తిపరమైన, విద్యలో మార్గదర్శకత్వం అవసరమైతే విద్యాపరమైన, ఏదైనా ఒక ఆప్షన్కు సంబంధించి మార్గదర్శకత్వం అయితే అది నిర్దిష్ట. ఆమెకి ఏంది 2-3 సమస్యలు వస్తున్నాయి, 2-3 సమస్యలను ఎంపిక చేసుకోలేకపోతుంది, కాబట్టి వ్యక్తిగతంగా ఆమెకు మనం మార్గదర్శకత్వం ఇవ్వాలి, ఇది కరెక్ట్ ఆన్సర్. అన్ని కరెక్టే అనిపిస్తాయండి, ఆలోచించాలి, 1-2 సార్లు ఆలోచిస్తే తెలుస్తుంది. ఓకేనా? రైట్. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో బాలకార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం 1986 పరిధిలోకి వచ్చే ప్రమాదకరమైన వృత్తులు లేదా ప్రక్రియలో పనిచేస్తున్నట్టు గుర్తించబడిన 5 నుండి 14 ఏళ్ల వయసు గల పిల్లల మొత్తం సంఖ్య, ఇది డైరెక్ట్ బిట్ 12 లక్షలు ఆన్సర్. ఓకేనా? బోధన తర్వాత అభ్యాసకుడికి ఏమి తెలుసు, అతను ఏమి చేయగలడు అనే విషయాన్ని తెలియజేయడానికి ఉపయోగించే పదం. ఇట్లా బిట్స్ వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. బోధన తర్వాత అంటే ఒక రోజు మనం బోధించడం, టీచింగ్ చేసిన తర్వాత పిల్లవాడికి ఏమి తెలుసు, అతను ఏం చేయగలడు, మనం చెప్పిన దాని ద్వారా ఎంత తెలుసుకున్నాడు, ఏం తెలుసుకున్నాడు అనే విషయాన్ని తెలియజేయడానికి ఉపయోగించే పదం ఏది? మదింపు, సాధన, మూల్యాంకనం, పరీక్ష. ఇక్కడ ఒక్కొక్కటి మనం ఎలిమినేట్ చేద్దాం. పరీక్ష అంటే ఏంది? ఇది ఒక టూల్, ఇది కాదు. మూల్యాంకనం అంటే ఇది మొత్తం ఒక్క రోజు టీచింగ్ చేసిన తర్వాత కాదు, లేదా 4-5 రోజుల టీచింగ్ చేసిన తర్వాత కాదు, ఇది సమగ్రమైనది మూల్యాంకనం అనేది, ఇది కూడా కాదు. మదింపు అంటే ఇది కూడా ఏంది? నేర్చుకునే ప్రక్రియను పరిశీలించే విధానం. మదింపు అనేది నేర్చుకునే ప్రక్రియను పరిశీలించే విధానం, ఇది కూడా కాదు. సాధన, పిల్లవాడికి ఎంత తెలుసు, ఏం చేయగలడు అనేది సాధన ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సాధన కరెక్ట్ ఆన్సర్. పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 యొక్క ఏ సెక్షన్ ప్రకారం ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు, ఎలిమెంటరీ విద్య అంటే 8 తరగతుల వరకు, ఇది గుర్తుపెట్టుకోండి, ఏ పిల్లవాడు ఎటువంటి బోర్డు పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం లేదు అనే సెక్షన్ ఏంటంటే డైరెక్ట్ బిట్ 30 సెక్షన్ సబ్ సెక్షన్ 1, ఇది డైరెక్ట్ బిట్. ఇది గుర్తుపెట్టుకోండి, 30వ క్వశ్చన్ 30వ సెక్షన్. ఓకేనా? ఇదండి సైకాలజీ. మీరు సైకాలజీ చేయడానికి చాలా సింపుల్, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు ప్రశ్నలు చదువుకొని కీవర్డ్స్ ఏముంటాయో చూడాలి, కీవర్డ్స్ చూసుకోవాలి. ఫస్ట్ కీవర్డ్స్ చూసుకొని ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ పోవాలి. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ పెట్టేస్తాం, అట్లా కాదు, ఎలిమినేట్ చేసుకుంటూ పోవాలి, అప్పుడే మనకు కరెక్ట్ ఆన్సర్ తెలుస్తుంది. ఈ ఒక్క క్వశ్చన్ పేపర్ ద్వారా మీకు దాదాపుగా 100 ప్రశ్నల దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అంతేకాకుండా నేను సైకాలజీలో మీకు ప్రతి ఒక్క టాపిక్కు సంబంధించి క్విక్ రివిజన్ షీట్ పెడతాను. ఇంకొకటి, ప్రతి టాపిక్ సంబంధించి స్కూల్ లైఫ్లో ఎదురయ్యే అనుభవాల్ని నేను క్వశ్చన్స్గా మీకు తయారు చేసి పెడతాను. టాప్ ప్రతి భాగానికి సంబంధించి టాప్ 50 లేదా టాప్ 100 క్వశ్చన్స్ కూడా నేను చేసి పెడతాను. ఒకసారి ఛానల్ చూస్తుండండి. ఛానల్లో ఇది కాకుండా తెలుగుకు సంబంధించిన అన్ని టాపిక్స్ ఉన్నాయి, తెలుగుకు సంబంధించినవి కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.